యూట్యూబ్ సిల్వర్ బటన్ ఎక్స్పెన్సెస్ డైరీ. ఇందులో డబ్బులు ఈజీగా రావు. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లుక్అవుట్ విత్ హన్షి. ఇట్స్ సాటర్డే మార్నింగ్ అరౌండ్ 11:30 అవుతుందన్నమాట టైము. అండ్ ఐఎమ్ హియర్ ఇన్ ద కిచెన్ టు ప్రిపేర్ లంచ్. అండ్ ఈరోజు లంచ్కి నేను అత్తమ్మని మోహన్ బయటికి వెళ్ళారనమాట వాళ్ళ ఫ్రెండ్స్తో, ఏదో ఫంక్షన్ ఉంది అని చెప్పి. అండ్ యాజ్ యూజువల్ లిక్షిత. సో లిక్షితాని అసలు తిండిలో కన్సిడర్ చేయాల్సిన అవసరమే లేదు. చాలా రోజుల తర్వాత గోంగూర పప్పు తినాలనిపించింది అనమాట. అండ్ అత్తమ్మ ఫ్రెష్గా మార్కెట్ నుంచి తీసుకొచ్చారు. సో ఐ టుక్ ద చార్జ్ టు ప్రిపేర్. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం నేను ఇది ప్రిపేర్ చేస్తున్నా. నేను వంట చేసేలోపు అత్తమ్మ ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని చేస్తారనమాట. ఈరోజు ఆవిడ టాస్క్ ఏంటంటే చింతపండులో ఉన్న పిక్కలన్నీ తీసి పక్కన పెట్టి చింతపండుని మంచిగా స్టోర్ చేస్తారు. అండ్ కొన్నిసార్లు చింతపండు పేస్ట్ కూడా చేసి పెట్టుకుంటారు. అండ్ టడా, మీట్ మై న్యూ అడిషన్, ఏ న్యూ ప్రెషర్ కుక్కర్ ఫ్రమ్ ఇండస్ వ్యాలీ. సో నాకు ఇండస్ వ్యాలీలో బాగా నచ్చేది ఏంటంటే వాళ్ళ నోట్ భలే రాస్తారు. ఎనీవే, కమింగ్ బ్యాక్ టు ద కుక్కర్, ఇదేంటంటే 3 లీటర్స్ ప్రెషర్ కుక్కర్ అనమాట. అండ్ 5 years వారంటీ ఉంటుంది. స్టెయిన్లెస్ స్టీల్, క్వాలిటీ కూడా చాలా ప్రీమియంగా ఉందన్నమాట. దీనిలో 3 layers బాడీ ఉంటుంది. ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. హీట్ కూడా ఈవెన్గా అవుతుంది అండ్ తొందరగా కుక్ అవుతుంది అనమాట. అండ్ బాడీ కూడా చాలా హెవీగా ఉంది. సో తొందరగా మాడిపోవడం కానీ ఇలా ఏమీ అవ్వదు. అండ్ ఇది ఇండస్ వ్యాలీ నుంచి నా దగ్గర 3rd కుక్కర్. ఇంతకుముందు ఆల్రెడీ 2 ఉన్నాయి. అది నేను లాస్ట్ వీడియోస్లో కూడా మీకు చూపించుంటాను. సో దిస్ ఇస్ ద 3rd వన్ అనమాట. నా దగ్గర ఈ మోడల్ అండ్ ఈ క్వాంటిటీతో లేదు. సో దట్స్ ద రీజన్ నేను ఈసారి ఇది తీసుకున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీలో ఎవరికైనా ఇది నచ్చి అవసరం ఉంటే తీసుకోవాలి అని అనుకుంటే, ఈ స్క్రీన్ మీద కూపన్ కోడ్ కనిపిస్తుంది కదా, హన్షి అని చెప్పి, అది యూస్ చేయండి. మీకు అప్ టు 50% ఆఫ్ వస్తుంది అనమాట ఆన్ ఎనీ ఆఫ్ ద ఇండస్ వ్యాలీ ఐటమ్స్. సో కమింగ్ బ్యాక్ టు ద వర్క్, ఫస్ట్ అయితే గోంగూర కడిగి పక్కన పెట్టేసుకున్నాను. యాక్చువల్గా నేనైతే నా ఈజీ ప్రాసెస్ ఏంటి అని అంటే, పప్పు వండడంలో స్పెషల్గా అది ఏ పప్పు అయినా సరే, టొమాటో పప్పు, దోసకాయ పప్పు, సొరకాయ పప్పు, గోంగూర పప్పు, ఎనీథింగ్, నాకు ప్రెషర్ కుక్కర్ అనేది ఒక బ్లెస్సింగ్ లాగా అనిపిస్తుంది అనమాట. అన్నీ అందులో వేసేసి చక్కగా మెదిపి లాస్ట్లో తాలింపేసి జస్ట్ 10 minutesలో డెలీషియస్ పప్పు రెడీ చేసేస్తా. బట్ టుడే ముద్దపప్పు కూడా తీయాలన్నమాట. లిక్షిత ఇలాంటి కలర్ఫుల్ పప్పులు ఏవి తినదు. సో దానికోసం ముద్దపప్పు అనేది ఖచ్చితంగా పక్కకు తీయాలి. అండ్ మేము కూడా ముద్దపప్పు ఆవకాయలో వేసుకొని తింటాం కాబట్టి. యూజువల్గా మోహన్ ఉంటే మాకు సాటర్డే రోజు టొమాటో పప్పు అండ్ ఆలూ ఫ్రై ఇలా ఒక కాంబో అనమాట. దానికి మించి మోహన్ ఇంకేది వండనివ్వడు, తిననివ్వడు. సో దట్స్ ద రీజన్. ఆయన లేడు కాబట్టి ఈరోజు గోంగూర పప్పు వండుకుందామని చెప్పి డిసైడ్ అయ్యామన్నమాట నేను అత్తమ్మ. సో పప్పు అయితే బాయిలింగ్కి సపరేట్గా ఇచ్చేసాను. యాక్చువల్గా నేను హడావిడిలో ఆయిల్ వేయడం మర్చిపోయాను అనమాట. ఆయిల్ వేస్తే ఏంటంటే పొంగకుండా ఉంటుంది. ఇది నాకు తెలీదు, మన ఒక స్వీట్ సబ్స్క్రైబర్ నాకు చెప్పారు, ఇలా పప్పు ఒకవేళ పొంగుతుంది అంటే ఒక చుక్క ఆయిల్ వేయండి, పొంగకుండా బాగా ఉడికిపోతుంది ప్రెషర్ కుక్కర్లో అని. బట్ నేను మర్చిపోయా. ఎనీవే, సో గోంగూర కూడా ఏంటి అని అంటే, పచ్చిమిర్చి అండ్ గోంగూర కొంచెం వాటర్లో వేసి బాయిల్ చేస్తున్నాను అనమాట. అండ్ దాంతోపాటు ఫ్రై ఏదన్నా కాంబినేషన్ ఉండాలి కదా, నేను పాలకూర ఆలూ ఫ్రై చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను. ఎనీవే, ఈ రెసిపీస్ అన్నీ మీకు మ్యాక్సిమం తెలిసినవే, మధ్య మధ్యలో కూడా నేను చెప్తూ ఉంటాను. సో ఈరోజు ఈ వీడియోలో స్పెషల్ టాపిక్ ఏంటి అని అంటే విజన్ బోర్డ్. సో అసలు విజన్ బోర్డ్ ఎందుకు చేసుకోవాలి ఏంటి అనేది దీని గురించి మొత్తం మాట్లాడుకుందాం. అండ్ నేను నా విజన్ బోర్డ్ ఎలా చేసుకున్నాను, నా గోల్స్ ఏంటి అనేది కూడా నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను అనమాట. అండ్ విజన్ బోర్డ్ని ఇలానే చేసుకోవాలి, అలానే చేసుకోవాలి అని రూల్ ఏమీ లేదు. మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. సో అది ఎప్పుడు పేపర్లు స్టిక్ చేసుకుని పేపర్లోనే పెట్టుకోవాలా అలా కూడా ఏం లేదు. బేసిక్గా క్యాన్వా ఓపెన్ చేసి చక్కగా మీ మొబైల్లో వాల్పేపర్ లాగా సెట్ చేసుకున్నా సరిపోతుంది. బట్ నేను అలా కాదు కదా, మనకి ఫ్యాన్సీ స్టఫ్ అంటే ఇష్టం, డబ్బులు తగలేయాలి కదా మరి ఆ పేరు చెప్పి. అందుకని నేను కొన్ని ఐటమ్స్ నాకు నచ్చినవి నేను తెచ్చుకుని చేసుకున్నాను అనమాట, కొంచెం టైం కేటాయించి దానికోసం.
సో అది ఎలా చేసుకున్నాను ఏంటి అనేది ఇప్పుడు కాసేపట్లో మీకు వీడియోలో చూపిస్తా ఎనీవే. అండ్ లిక్షితాకి మా పనుల్లో ఇన్వాల్వ్ అవ్వడం చాలా అంటే చాలా ఇష్టం. అత్తమ్మ పిక్కలు ఏరుతుంటే అది చక్కగా పిక్కలన్నీ ఒక గిన్నెలో వేసి వాటితో ఆడుకోవడం, అత్తమ్మకి చింతపండ్లు ఇంకా ఎక్కడున్నాయని చెప్పి ఎతికివ్వడం, ఇట్లాంటివి చేస్తుంది అనమాట. ఎంతో క్యూట్గా అనిపించిందో. దానికి బొమ్మలతో ఆడుకోవడం కంటే మనుషులతో ఆడుకోవడము, వాళ్ళు చేసే పనులు ఇది రిపీట్ చేయడము అలాంటివి చాలా ఇష్టం. మేబీ గర్ల్స్ అందరూ అలానే ఉంటారేమో నాకు తెలీదు. ఇదైతే నాకు చాలా అడోరబుల్గా అనిపించింది. ఓకే, లెట్ అస్ కమ్ బ్యాక్ టు ద టాపిక్. అసలు మీలో ఎంతమంది విజన్ బోర్డ్ అనే కాన్సెప్ట్ వర్క్ అవుతుంది అని చెప్పి యాక్సెప్ట్ చేస్తారు? బికాజ్ నాకు లిటరలీ తెలీదు. ఇప్పుడు నాకు లిటరలీ 30 ఇయర్స్ అండ్ ఈ రోజు వరకు నేను ఎప్పుడూ విజన్ బోర్డ్ అనేది చేయలేదు. ప్రతి న్యూ ఇయర్కి ఏదో ఒక రిజల్యూషన్ ఇది చేద్దాం అది చేద్దాం అనుకున్నాను. ఒక 2 మంత్స్ చేసేదాన్ని, తర్వాత అంత సీరియస్గా తీసుకునేదాన్ని కాదనమాట. ఓకేలే అని లైట్ తీసుకునేదాన్ని. బట్ 2025 అండ్ 2024 వాజ్ రియలీ ఏ మ్యాజికల్ ఇయర్స్ ఇన్ మై లైఫ్ అని చెప్పుకోవాలి. బికాజ్ అప్పటి నుంచే నేను నేర్చుకున్నాను అనమాట. ఏదన్నా ఒకటి అనుకుని మనం పేపర్ మీద పెడితే ఆరెల్స్ కన్సిస్టెన్సీతో దాన్ని చూస్తూ ఉంటే, లైక్ ఫోన్ వాల్పేపర్లో కానీ మన కళ్ళ ముందు కానీ మనం ఎక్కడైతే ఎక్కువ పని చేస్తూ ఉంటామో అక్కడ దాన్ని పెట్టుకుంటే అది నిజంగా వర్క్ అవుతుంది. అండ్ యూ కీప్ థింకింగ్ అండ్ కీప్ మేనిఫెస్టింగ్ మోర్ అబౌట్ ఇట్ అనమాట. దాని గురించి పని చేయాలి అని అన్ని అనిపిస్తుంది. ఐ వెరీ వెల్ రిమెంబర్ మా అన్నయ్య, అంటే నాకు మా అన్నయ్యకి 8 years ఆఫ్ డిఫరెన్స్ అనమాట. సో వాడు ఇంటర్వ్యూస్ ఇచ్చే టైంలో ఇలానే చిన్న చిన్నగా నోట్స్ రాసుకుని స్టడీ టేబుల్ దగ్గర పెట్టుకోవడం, అద్దం మీద అతికించుకోవడం, డోర్ మీద పెట్టుకోవడం, గోల్స్ ఇలా చేసేవాడు. నాకు అప్పుడు బీయింగ్ ఏ కిడ్ ఐ యూస్ టు ఫీల్ వెరీ ఫనీ, ఏందిరా ఇవన్నీ రాసుకుని ఇలా పెట్టుకున్నావు అని చెప్పి. బట్ నౌ బ్యాక్ ఇన్ రియాలిటీ ఇప్పుడు నేను చూస్తే ఏంటంటే అవన్నీ యాక్చువల్గా నిజంగా పనిచేస్తాయి. సో ఇట్స్ ట్రూ. నేను ఎప్పటి నుంచి అయితే ఈ ప్రాక్టీస్ స్టార్ట్ చేశానో అప్పటి నుంచి దెర్ ఆర్ లైక్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ చేంజెస్. ఎనీవే, మనం రెసిపీ మాట్లాడుకుందాం కాసేపు. సో ఇది చాలామందికి తెలిసిన రెసిపీయే కాబట్టి, బట్ స్టిల్ నేను ఎలా చేస్తున్నానో చెప్తున్నాను. ఆలూని ఫస్ట్ కొంచెం ఆయిల్లో ఉప్పు పసుపు వేసి బాగా మగ్గిన తర్వాత, అంటే హాఫ్ ఉడికిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పాలకూర అందులో వేసుకొని అది కూడా మగ్గిన తర్వాత, నేను ఇందులో కారం వేయలేదన్నమాట, ఇడ్లీ కారపొడి వేశాను. ఈ ఇడ్లీ కారపొడి నాకు ట్రూ చిల్లీ వాళ్ళు పంపించారు ఇన్స్టాగ్రామ్ ప్రమోషన్ కోసం అని చెప్పి. ప్రమోషన్ అని కాదు కానీ వాళ్ళ ప్రోడక్ట్స్ నిజంగానే బాగుంటాయి. వీళ్ళు గుంటూరు నుంచి అనమాట. బేసిక్గా కారం నాకు లాస్ట్ టైం పంపించారు అండ్ ఈసారి రకరకాల పొడులు లైక్ చికెన్, మటన్, ఫిష్ మసాలాస్ అండ్ పొడులు అయితే కరివేపాకు పొడి, జింజర్ పొడి అండ్ ఇలా మల్టిపుల్ పొడులు కూడా పంపించారనమాట. వీళ్ళ ఇడ్లీ కారం పొడి ఈజ్ మై ఫేవరెట్. చాలా అంటే చాలా నచ్చింది. సో అందులో అన్నీ ఆల్రెడీ వేస్తారు కదా, లైక్ పల్లీలని, మన వెల్లుల్లిపాయలని, అందుకని కారం వేయకుండా నేను ఆ కారం వేసాను అనమాట. కూర కూడా చాలా బాగా వచ్చింది ఆ కారం వల్ల. ఎనీవే, గోంగూర పప్పు కూడా అయిపోయింది. సో ఇట్ జస్ట్ టుక్ లైక్ 10 to 15 minutes ఈ డిషెస్ రెండు చేయడానికి సైమల్టేనియస్గా. అండ్ ఆల్మోస్ట్ డన్ విత్ ద లంచ్ ప్రిపరేషన్స్ అనమాట. ఇంత మంచి పప్పు ఫ్రై ఉన్నప్పుడు అప్పడాలు లేకపోతే దట్స్ నాట్ ఎట్ ఆల్ ఎ లంచ్. సో దట్స్ నాట్ ఎట్ ఆల్ ఎ మీల్. అప్పడాలు కూడా ఫ్రై చేసేస్తున్నాను అనమాట. మిరపకాయలు అండ్ ద లంచ్ ఈజ్ రెడీ విత్ ఇన్ నో టైమ్. శనివారం పప్పు ఈజ్ ఎ అల్టిమేట్ కాంబినేషన్. మీలో ఎంతమంది ఇలా తింటారు? సో ద లంచ్ ఈజ్ ఆలూ అండ్ పాలకూర ఫ్రై, గోంగూర పప్పు, ముద్దపప్పు, ఆవకాయ అండ్ ఆల్సో అప్పడాలు విత్ చల్లమిరపకాయ. ఐ బెట్ యూ ఏ రెస్టారెంట్లోనూ ఇంత మంచి ఫుడ్ దొరకదు. అండ్ మీలో ఎంతమంది అప్పడం ఇలా తింటారు? నేను కేరళ వెళ్ళినప్పుడు వాళ్ళు ఇలా తినడం చూశాను అనమాట. అప్పటి నుంచి అప్పడం పప్పు ఈ కాంబినేషన్ ఇలా నలుపుకొని తినడం నా ఫేవరెట్ అయిపోయింది. డెఫినెట్గా ట్రై చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే ట్రై చేయండి, యూ విల్ లవ్ ఇట్. అండ్
అండ్ ఈవినింగ్ నా విజన్ బోర్డ్ కోసం కొన్ని సామాన్లు కావాలి అని చెప్పి నేను శ్రద్ధ ఎక్స్టెన్షన్కి వెళ్ళానమాట. ఎనీవే మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నాము అండ్ అలానే దారిలో అటు నుంచి దగ్గర కాబట్టి వెళ్ళాను. అండ్ నేను శ్రద్ధ ఎక్స్టెన్షన్కి వెళ్ళడం ఇదే మొదటిసారి అండ్ ఐ ఆమ్ కంప్లీట్లీ అబ్సెస్డ్ విత్ దిస్ స్టోర్. అసలు ఎంత క్యూట్ స్టఫ్ ఉన్నాయి తెలుసా ఇక్కడ. నాకు నిజంగా తెలియదు ఇంత క్యూట్ స్టఫ్ ఇక్కడ దొరుకుతాయని చెప్పి. ఎవ్రీథింగ్ వాజ్ డామ్ అడారబుల్, ఎవ్రీథింగ్ వాజ్ సో ఇంట్రెస్టింగ్. అండ్ నేను చాలా కన్ఫ్యూజ్ అయిపోయాను అనమాట. అన్ని ఐటమ్స్ ఒకటేసారి చూసి ఏది తీసుకోవాలి ఏది తీసుకోవద్దు అని చెప్పి. అండ్ నన్ను నేను కంట్రోల్ చేసుకోవడమే చాలా కష్టం, అంటే లిక్షితాన్ని కంట్రోల్ చేయడం ఇంకా కష్టమైంది. అండ్ ఇక్కడ ఒక స్వీట్ సబ్స్క్రైబర్ని కూడా నేను కలిశాను. షీ వాజ్ సో నైస్ టాకింగ్ టు మీ. చూడగానే వచ్చి పలకరించారనమాట. ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ తన పేరు జ్యోతి. అండ్ ఈ చిన్న బొమ్మలు కూడా తీసుకున్న గార్డెన్ బొమ్మలు అసలు ఎంత క్యూట్గా ఉన్నాయో. కొన్ని ఒక రెసిస్ట్ చేసుకోలేక ఒక 2 బొమ్మలు కూడా తీసుకున్నాను అనమాట. సో ఇది మీలో చాలామంది అడుగుతూ ఉంటారు కదా, నేను అసలు ఎక్కడి నుంచి స్టఫ్ కలెక్ట్ చేస్తా అని చెప్పి. సో నేను రకరకాల స్టోర్స్కి విజిట్ చేసినప్పుడు నాకు నచ్చినవి అండ్ ఎఫోర్డబుల్గా ఉన్నవి అలా కలెక్ట్ చేసుకుంటాను అనమాట. అండ్ ఎస్, ఇట్స్ ద నెక్స్ట్ డే మార్నింగ్. ఇట్ వాజ్ అరౌండ్ 6 అవుతుంది టైం, సండే మార్నింగ్. సో అందరికంటే ముందు నేనే లెగుస్తాను. ఆ రోజు కూడా నేనే లేసాను. సండే కాబట్టి ఇంట్లో జనాలు ఇంకాసేపు ఎక్కువ పడుకుంటారు. నా విజన్ బోర్డ్ టాస్క్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది, సెట్ చేసేసుకుందాం అని అనుకున్నా. సో నిన్న తెచ్చుకున్న ఐటమ్స్ అన్నీ ఓపెన్ చేసి చూసేసరికి ఆ 2 బొమ్మలు ఏదైతే ఉన్నాయో అవి 2 దానిలో లేవు. ఐ వాజ్ లైక్ సర్ప్రైజ్డ్. అరే నేను కొన్నాను కదా, షాప్ కీపర్ వేయలేదు అందులో. పాపం డబ్బాల కోసం అని చెప్పి పంపించాడు, లాస్ట్కి మర్చిపోయాడు అనమాట. నేను హడావిడిలో అన్నీ వచ్చినాయా రాలేదా అని చెప్పి చూసుకోలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ అంటే ఈరోజు చూసుకున్నా అండ్ ఐ వాజ్ కంప్లీట్లీ అప్సెట్. ఇలాంటి చిన్న విషయాలు చాలు నేను తొందరగా అప్సెట్ అయిపోవడానికి. మీలో ఎంతమంది ఇలా? అండ్ ఇంకా కవర్ చూసి అది లేకపోయేసరికి అప్సెట్ అయ్యి ఇంకా విజన్ బోర్డ్ చేసే మూడు కూడా పోయిందనమాట. అసలు ఏమైనాయి, షాప్ కీపర్ ఇస్తాడా ఇవ్వడా ఏంటి అని ఆ బ్రెయిన్లో అలా ఉండిపోయింది. అండ్ ఎర్లీ మార్నింగ్ ఆబ్వియస్లీ ఫోన్ చేసినా కూడా ఫోన్ ఎత్తరు ఆ స్టోర్ వాళ్ళు. 11 o'clockకి ఫోన్ చేస్తే అయ్యో మేడం మర్చిపోయాము, నిన్న మీరు వెళ్ళిపోయారు, ఇక్కడే ఉన్నాయి వచ్చి కలెక్ట్ చేసుకోండి అన్నారు. అప్పుడు వరకు ఐ వాజ్ లైక్ లిటరలీ అప్సెట్ అనమాట. మా ఆయనేమో ఏముంది ఇస్తాడులే అన్నా కూడా అసలు నేను అలా ఎలా మర్చిపోతా అన్న థాట్ నాకు ఉండిపోయింది అలా. సో అలా నా విజన్ బోర్డ్కి ఒక పాజ్ వచ్చిందనమాట. అండ్ నార్మల్ పనుల్లో పడి రెగ్యులర్ టు డూస్ చేసుకుని మూడ్ని ఆల్ రైట్ చేసుకుంటే బెటర్ అని చెప్పి ఐ స్టార్టెడ్ క్లీనింగ్ ద కిచెన్. మార్నింగ్ టు డూస్ అన్నీ చేసేసుకున్నాను, లైక్ ముగ్గు వేయడం కానీ, స్టవ్ క్లీన్ చేయడం, ఇల్లు ఊడవడం, ఇవన్నీ చేసేసుకున్నాను అనమాట. అండ్ దెన్ నాకు మోహన్కి ఇద్దరికి మంచి కాఫీ ప్రిపేర్ చేసి ఆ తర్వాత నా మూడ్ని బాగా సెట్ చేసుకొని అప్పుడు విజన్ బోర్డ్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట.
హే, కొన్నిసార్లు నాకు ఒక డౌట్. నా వ్లాగ్స్ మధ్య మధ్యలో నేను వాయిస్ ఓవర్ ఇవ్వను. ఇలా మ్యూజిక్‌తో, రా సౌండ్స్‌తో వదిలేస్తాను కదా! డూ యూ గైస్ రియల్లీ ఎంజాయ్ దోస్ క్లిప్పింగ్స్? ఎందుకంటే నేను కొన్ని వ్లాగ్స్‌లో అలానే ఎంజాయ్ చేస్తాననమాట. అందుకని నాకు డౌట్ వచ్చి మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ఇప్పుడు నేను బేసిక్‌గా చేసేది మీకు చెప్పాల్సిన అవసరం లేదు. పాలు కాయడం దగ్గర నుంచి కాఫీ కలపడం వరకు అదంతా ఐ డోంట్ ఫీల్ వాయిస్ ఓవర్ ఇస్తే దానికున్న ప్రెజెన్స్ పోతుందేమో అని నాకు అనిపిస్తుంది అనమాట. అందుకని ఎనీవే నాకు అదైతే కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. అండ్ దెన్ ఐ స్టార్టెడ్ ప్రిపేరింగ్ ద విజన్ బోర్డ్, ద 2026 విజన్ బోర్డ్ అనమాట. ఫస్ట్ దేవుడికి ఒకసారి మొక్కేసి నేను అనుకున్నవన్నీ, నేను మేనిఫెస్ట్ చేస్తున్న ప్రతి ఒక్కటి అవ్వాలి అని చెప్పి దేవుడికి మొక్కి స్టార్ట్ చేశాను అనమాట. ఓకే, సో ఇది వాయిస్ ఓవర్ కంటే ఫేస్ టు కెమెరా ఉంటే బాగుంటుంది, డైరెక్ట్గా మీతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది కదా అని చెప్పి కెమెరా యాంగిల్ ఇలా సెట్ చేశాను అనమాట. నా దగ్గర మైక్ లేదు, డిస్టర్బెన్స్ వాయిస్లో ఏమన్నా వస్తే ఐమ్ సో సారీ. త్వరలోనే మైక్ కొందాం అనుకుంటున్నా, ఒక మంచిది, ఇలాంటి వీడియోస్ కోసం స్పెషల్గా చూడాలి. ఓకే, నౌ లెట్ us కమ్ బ్యాక్. సో 2026 గోల్స్ ఏంటి అని చెప్పి, నాకేం కావాలి, నేనేం చేయాలి అనుకుంటున్నానని నేను ఈ డైరీలో ఆల్రెడీ రాసి పెట్టుకున్నాను. సో ఒక 14 గోల్స్ అనుకున్నాను అనమాట. సేమ్ అవే ప్రింట్అవుట్స్ నేను మోహన్తో తెప్పించుకున్నాను. పింట్రెస్ట్లో సేమ్ రిలేటెడ్ పిక్చర్స్ ఎతికి, ఇప్పుడు పిక్చర్స్ ఎతికి ప్రింట్అవుట్స్ కూడా నేను తెప్పించుకున్నాను అనమాట. ఓకే, దీస్ ఆర్ మై గోల్స్. ఓకే, ఇక్కడ నేను రాసి పెట్టుకున్నా. సో దిస్ ఈస్ గోయింగ్ టు బీ మై ఎక్స్పెన్సెస్ డైరీ. సో Jan 1st నుంచి December 31st వరకు 2026లో నేను ఏం ఖర్చు పెడుతున్నా, ఎంత ఖర్చు పెడుతున్నా, అసలు ఎందుకు ఖర్చు పెడుతున్నా అనేది కూడా నేను నోట్ డౌన్ చేసుకుందాం అనుకుంటున్నా. టిల్ నౌ ఇన్ మై లైఫ్ ఐ నెవర్ డిడ్ ఇట్, నెవర్ ఎవర్ డిడ్ ఇట్. అసలు డబ్బులు ఎలా వస్తున్నాయి, ఎలా ఖర్చు పెట్టినా, దేనికి సేవ్ చేస్తున్నా, ఏంటి అనేది ఓకే రఫ్లీ ఒక ఐడియా ఉంటుంది. మంత్లీ నాకు ఒక 5,000 ఖర్చు అవుతాయి, పర్సనల్ థింగ్స్కి ఒక 2,000 ఖర్చు అవుతాయి, ఇట్లా నాకు ఐడియా ఉంటుంది. కానీ బట్ ఎగ్జాక్ట్లీ నేనేం ఎందుకు ఖర్చు పెడుతున్నా, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ అనేది నాకు తెలియదు. అకౌంట్లోకి డబ్బులు వస్తాయి, అయిపోతాయి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ ఐ విల్ బి లైక్, డబ్బులే లేవేంట్రా బాబు, ఇంత కష్టపడుతుంది డబ్బులకే కదా వై అని. సో అలాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండాలంటే నా ఎక్స్పెండిచర్స్ మొత్తం ఎక్సెల్లో మెయింటైన్ చేయొచ్చు, ఫోన్లో నోట్బుక్లో రాసుకోవచ్చు. బట్ నేను కొంచెం ఓల్డ్ స్కూల్. నా వీడియోస్ ఎవరైనా జెన్ జీస్ చూస్తే వాళ్ళు మటుకు మీరు యూ కెన్ యూజ్ ద టెక్నాలజీ. బట్ ఐఎమ్ లిటిల్ ఓల్డ్ స్కూల్. నేను ఈ డైరీలోనే రాద్దాం అనుకున్నా బికాస్ దిస్ ఇస్ సో ప్రిటీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దిస్ ఇస్ గోయింగ్ టు బీ మై డైలీ డైరీ అనమాట. నేను ఇది వరకు రాసిన డైరీ ఏంటంటే నా ఆఫీస్ థింగ్స్ కూడా రాసుకునేదాన్ని. ఆఫీస్ మొత్తం అంతా డైలీ థింగ్స్, మీల్ ప్రెప్స్ అన్నీ అందులోనే రాసుకునేదాన్ని. బట్ నా డెడికేటెడ్గా నాకు యూట్యూబ్ కోసం, ఇన్స్టాగ్రామ్ కోసం, నా పర్సనల్ థింగ్స్ కోసం ఈ డైరీ ఉంటుంది. అండ్ అది ఆఫీస్కి కంప్లీట్గా డెడికేట్ చేసేసాను అనమాట. సో ఐ విల్ బీ విత్ యూ ఎవ్రీ డే అని చెప్తుంది ఈ డైరీ నాకు. వాంట్ టు బీ విత్ యూ ఎవ్రీ డే. సో ఐ విల్ కీప్ దిస్ విత్ మీ ఎవ్రీ సింగిల్ డే. సో ఇవి రెండు డెడికేటెడ్గా చేద్దాం అనుకుంటున్నా. ఇంకా సుత్తి లేకుండా ఐ విల్ టెల్ యూ ద గోల్స్ ఆఫ్ 2026 నావి ఏంటి అని. ఈ జుట్టు ఎందుకు ఇలా వస్తుంది? ఓకే, బెటర్. ఓకే, లెట్స్ స్టార్ట్. ఓకే, నేను ఇలా ఒక వుడెన్ ప్లాంక్ తెచ్చుకున్నాను అనమాట. సో ఈ వుడెన్ ప్లాంక్ మీద నా ఫస్ట్ గోల్ వచ్చేసి దిస్ వన్. యూట్యూబ్ సిల్వర్ బటన్ నాకు ఈ ఇయర్ ఎట్టి పరిస్థితిలో రావాల్సిందే. అది వన్ ఈజ్ మై ఇన్స్టా ఆల్సో నీడ్స్ టు హ్యావ్ 100K ఫాలోవర్స్ దిస్ ఇయర్ ఎట్ ఎనీ కాస్ట్. చాలా గట్టిగా మేనిఫెస్ట్ చేస్తున్నాను అనమాట ఈ రెండిటికి అయితే నేను. బికాస్ చాలు, ఇంకా ఈ ఎదురు చూపు చాలు. ఈ సంవత్సరం ఇవి రెండు నాకు రావాల్సిందే. దీనికోసం నేను కష్టపడతాను, కన్సిస్టెన్సీగా ఉంటాను, కొత్త ఐడియాస్తో వీడియోస్ చేస్తాను. ఐ విల్ డూ వాట్ ఎవర్ ద థింగ్ దట్ నీడ్స్ టు బి డన్ టు అచీవ్ దీస్ టూ. అండ్ ద థర్డ్ థింగ్ వచ్చేసి బ్యాలెన్సింగ్ ఎవ్రీథింగ్ అండ్ ఫిట్ అండ్ హెల్తీగా ఉండడం, హ్యాపీగా తినడం, హెల్తీగా తినడం.
సో ఐ ఆమ్ ఇన్ టు ద వెయిట్ లాస్ జర్నీ. సో నేను ఈ ఇయరే స్టార్ట్ చేశా, బట్ ఎక్కువ కన్సిస్టెన్సీతో ఉండలేకపోయాను అనమాట. ఇర్రెగ్యులర్గానే ఉండింది. బట్ స్టిల్ నేను 2.5 kgs వరకు తగ్గాను. నౌ ఐ ఆమ్ కరెంట్లీ ఎట్ 83. ఐ వాంట్ టు లిటరలీ కమ్ టు 65 దిస్ ఇయర్. 65 kgs అవ్వాలి. అంతకంటే తక్కువ అయితే నేను అవ్వను, ఎందుకంటే ఒక క్యాన్సర్ పేషెంట్ లాగా ఉంటాను అనమాట. అంతకంటే తక్కువ అయితే. సో హెల్తీగా ఉండాలి, హెల్తీ మీల్స్ తినాలి, బ్యాలెన్స్డ్గా ఉండాలి. అంటే ఇవన్నీ చేస్తున్నా అని స్ట్రెస్తో ఐ డోంట్ వాంట్ టు లూజ్ మై బ్యాలెన్స్ ఆర్ ప్రెషర్ ఎక్కువై స్ట్రెస్ ఎక్కువై అలా ఉండాలని కూడా లేదు. పీస్ ఆఫ్ మైండ్తో ఐ వాంట్ టు కంప్లీట్ ఆల్ ఆఫ్ దిస్ అనమాట. ఎక్కువ స్ట్రెస్ తీసుకోను. స్ట్రెస్ తీసుకున్న రోజుల్లో ఐ విల్ డెఫినెట్లీ టేక్ బ్రేక్. అంటే నా బ్రెయిన్ మీద, నా మైండ్ మీద, నా హార్ట్ మీద నాకు స్పెషల్గా కంట్రోల్ ఉండాలి అనేది దిస్ హోల్ కాన్సెప్ట్. అండ్ ఎక్సర్సైజింగ్, హెల్దీ మీల్ తినడం అండ్ ఒక ప్రాపర్ డైట్ మెయింటైన్ చేయడం ఈ ఇయర్లో నేను ఖచ్చితంగా చేయాల్సిన పనులు. ద థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. సో ఓకే, దిస్ ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు హెల్దీ ఈటింగ్ అండ్ స్టఫ్. ఈట్ హెల్దీ, హైడ్రేట్, ఆబ్వియస్లీ హైడ్రేట్ అవ్వాలి, స్మైల్, స్లీప్, బెటర్ స్లీప్, ఎప్పుడు స్మైల్ చేస్తూ హ్యాపీగా ఉండాలి, ఈట్ బెటర్ నాట్ లెస్, ఇలాంటి కోట్స్ అన్ని నేను కొన్ని డౌన్లోడ్ చేసుకున్నాను అనమాట. ఫ్రంట్ క్యామ్ ఉంది కదా, రివర్స్లో కనిపిస్తుంది. ఐ షో యూ, పేస్ట్ చేసేటప్పుడు చూపిస్తా. ఓకే, ద ఫోర్త్ మోస్ట్ థింగ్ ఏంటి అని అంటే, బ్రో, ఇట్స్ నాట్ ఈజీ. కంటెంట్ క్రియేషన్ అనేది నాట్ ఎట్ ఆల్ ఈజీ. బికాజ్ దానికి చాలా టైం పడుతుంది. ఫేమ్ రావడానికి టైం పడుతుంది. యూ హ్యావ్ టు యూజ్ యువర్ బ్రెయిన్, యూజ్ యువర్ హార్ట్, అండ్ ఆల్సో అన్నిటినీ టాలరేట్ చేయాలి. దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ అన్నీ టాలరేట్ చేయాలి. నెగిటివ్ కమెంట్స్కే కానీ, కొన్ని బ్రాండ్స్తో కొలాబరేట్ అయినప్పుడు వచ్చే ప్రెషర్ కానీ, వాళ్ళు ఇచ్చే వర్క్ కానీ, అండ్ అమౌంట్ రిలేటెడ్, ఇవన్నీ ఎన్నో రకాలుగా టాలరేట్ చేస్తేనే ఈ కంటెంట్ క్రియేషన్ అనే వరల్డ్లో ఉండగలం. ఇట్స్ యాక్చువల్లీ వెరీ వెరీ ప్రెషరైజింగ్ జాబ్ అనే చెప్పుకోవాలి. వేరే ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్కి తక్కువైంది కాదు, ఎటువంటి ఏమంటారు డాక్టర్ ఆర్ దేనికి తక్కువైంది కాదు ఈ కంటెంట్ క్రియేషన్ అనేది. అండ్ ఇందులో డబ్బులు ఈజీగా రావు. సో అలాంటి ఫేమ్ నాకు రావడానికి 2 years టైం పట్టింది. అండ్ ఐ డోంట్ వాంట్ ఎనీబడి టు యూజ్ మై పేజ్ జస్ట్ లైక్ దాట్. నో బడీ. అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ బ్రాండింగ్స్ అనమాట. సో ఇప్పుడు కొన్ని బ్యాటర్ కొలాబరేషన్స్ ఉంటాయి. నువ్వు నాకు ప్రోడక్ట్ ఇవ్వు, నేను నీకు వీడియోస్ ఇస్తా, అలాంటివి నేను ఇంకా చెయ్యను. 2025 December 31st ఈజ్ లాస్ట్. మీకు ఏదైనా ప్రమోషన్ కావాలి, బ్రాండ్స్కి ఏదైనా ప్రమోషన్ కావాలి నా వీడియోస్లో అని అంటే, దే హ్యావ్ టు పే మీ మనీ అండ్ నథింగ్ ఫర్ ఫ్రీ. మీరు నాకు ఎంత మంచి ప్రోడక్ట్ ఇచ్చినా నేను చెయ్యను. అది నాకు డబ్బులు ఇస్తేనే చేస్తా. ఇక్కడ నేను చాలా ఇదిగా కూడా మీలో చాలామంది ఏమంటారు, దాన్ని ఏమంటారు, ఐఎమ్ నాట్ గెటింగ్ దట్ వర్డ్, కమర్షియల్గా ఉంది ఏంటి అని కూడా అనుకోవచ్చు. ఎస్, ఐ యామ్ కమర్షియల్. ఇప్పుడు మనీ వస్తుంది నాకు అని అంటే ఈజీగా రాదు, నేను కష్టపడితేనే వస్తుంది. సో ఐ కాంట్ గివ్ సంథింగ్ ఫర్ ఫ్రీ బ్రో. ఇట్ లిటరలీ టుక్ టైమ్ ఫర్ మీ టు గెట్ దిస్ ఫేమ్. సో ఆ ఫేమ్ని నేను ఈజీగా అని ఇచ్చేయను. సో నథింగ్ ఫర్ ఫ్రీ. మై పేజ్, మై రూల్స్. This is a new era of my Insta page. So Insta and YouTube also. You can clearly see now, నాకు ఇప్పుడు నేను ఖచ్చితంగా కొలాబరేషన్స్ చేస్తాను, అవన్నీ మీరు చూస్తారు. బట్ ప్లీజ్ మేక్ షూర్ మీరు ఏదన్నా నా వీడియోస్ చూసి మీరు కొనాలి అని అనుకుంటే, ఆ ప్రోడక్ట్ గురించి స్పెషల్గా నేను ట్యాగ్ చేసేవి కాకుండా, ఈ ఎఫిలియేట్లో డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చేవి కాకుండా, నేను ప్రమోషన్ చేస్తాను కదా, అవి మీరు ఒకవేళ కొనాలనుకుంటే నాకు ఇన్స్టాలో డిఎం చేయండి. ఇవాళ కాకపోయినా, రేపు కాకపోయినా, 3-4 days తర్వాత అయినా నేను చూసి రిప్లై ఇస్తాను, అది బాగుందా లేదా అని చెప్పి. జస్ట్ లైక్ దట్ బ్లైండ్గా నేను ప్రమోట్ చేసిన ప్రోడక్ట్స్ మీరు కొనేయద్దు. ఒక్కసారి నన్ను పర్సనల్గా ఇన్స్టాలో నాకు డైరెక్ట్ మెసేజ్ పెడితే ఐ విల్ లెట్ యూ నో. డెఫినెట్లీ ట్రై టు రిప్లై వెదర్ యూ నీడ్ టు బై దట్ ప్రోడక్ట్ ఆర్ నాట్ అని. సో క్లారిటీ వచ్చేసింది కదా. సెట్. మై పేజ్, మై రూల్స్, మై న్యూ ఎరా. ఓకే, ఇది నేను గత 2 ఏళ్ళగా అనుకుంటుంది, ఇవాళ చేద్దాం, రేపు చేద్దాం, ఇవాళ చేద్దాం, రేపు చేద్దాం, ఇట్లనే అయిపోతుంది అనమాట. ఏంటంటే టు క్రియేట్ అ న్యూ పేజ్ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆన్ ఫ్యాషన్. సో
ఐఎమ్ గోయింగ్ టు డూ జాన్ ఫస్ట్ రోజే నేను పేజ్ క్రియేట్ చేస్తా అండ్ దానిలో కూడా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తా అండ్ దానిలో కూడా ఈ ఇయర్లో అట్లీస్ట్ 10K ఫాలోవర్స్ అయినా అందులో రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుని గట్టిగా మేనిఫెస్ట్ చేస్తున్నాను అనమాట. సో ఆ పేజ్లో ఏంటంటే ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ఫ్యాషన్, లైఫ్ స్టైల్ అండ్ ఫిట్నెస్. ఫ్యాషన్, ఫిట్నెస్ అండ్ లైఫ్ స్టైల్ ఈ మూడే ఉంటాయి. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఇన్వాల్వ్ ఏ క్లీనింగు నేను ఇన్వాల్వ్ చేయను, ఏ ఆర్గనైజింగు నేను ఇన్వాల్వ్ చేయను. ఓన్లీ బ్యూటీ, ఫ్యాషన్, ఫిట్నెస్ అండ్ లైఫ్ స్టైల్ ఇవే ఉంటాయి అన్నమాట. అండ్ ఐఎమ్ ఆల్రెడీ వర్కింగ్, నేను దాని గురించి ఆల్రెడీ వర్క్ చేస్తున్నా. ఐ విల్ స్లోలీ పోస్ట్ ద వీడియోస్ ఆల్సో. సో ఇది నేను చేయాలనుకుంటున్నా ఇంకొక థింగ్. సో అది ఫస్ట్ అయితే ఇవి ఫిట్ చేసేద్దాం, ఐ మీన్ బోర్డ్లో ఇవి అతికిచ్చేద్దాం. నెక్స్ట్ వీ కెన్ డూ ద నెక్స్ట్ గోల్స్ కూడా చెప్తా. ఓకే, ఫస్ట్ అయితే నేను ఇవి కట్ చేసుకుంటున్నాను అనమాట. ఇవి నార్మల్ A4 సైజ్ పేపర్లో మోహన్ వాళ్ళ ఆఫీస్లో కలర్ ప్రింటర్ ఉంటే ప్రింట్అవుట్స్ తెప్పించుకున్నాను. నేను ఏ ఫోటోషాప్కి వెళ్ళి హెవీ ప్రింట్స్ తీసుకోలేదు, నార్మల్వి తెప్పించుకున్నా. మంచి స్మెల్ వస్తుందని దగ్గరికి వెళ్ళకు, కాలుతుంది. అదేంటి కన్నయ్య, నువ్వు వేరేది కొనుక్కున్నావు కదా బుజ్జిది. ఓకే, ఇంకా ఫేస్ టు కెమెరా వీడియోకి ఛాన్స్ దొరకలేదు లిక్షితా ఉండడం వల్ల. సో లెట్స్ కంటిన్యూ విత్ వాయిస్ ఓవర్. అండ్ మోహన్ కూడా వచ్చారనమాట నాకు హెల్ప్ చేయడానికి. నేను కూడా చేస్తా, నీ విజన్ బోర్డ్ అసలు ఏంటి, నువ్వేమనుకుంటున్నావు అని కూడా అడిగారు. నేను అందులో ప్రతి గోల్ చెప్పాను ఆయనకి. అండ్ ఏది అంటే నేను అడిగాను అనమాట ఎంతవరకు నేను చేయగలను అంటే కొన్ని 50-50 అన్నాడు, కొన్ని 100% అని చెప్పాను అన్నాడు. ఓకే, కొన్ని గోల్స్ అయిపోయినాయి కదా, ఐ థింక్ ఐ ఆల్మోస్ట్ టోల్డ్ 4 to 5. రెస్ట్ ఆఫ్ ద గోల్స్ కూడా నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఓకే, 6 గోల్స్ చెప్పేసా. 7th గోల్ ఏంటి అని అంటే ట్రావెలింగ్. నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం, కొత్త ప్లేసెస్ చూడాలి అని చెప్పి. మేము లాస్ట్ ఇయర్ కూడా అనుకున్నాం ఇయర్లీ 2 trips ఖచ్చితంగా వేయాలి, ఒకటి ఇంటర్నేషనల్, ఒకటి నేషనల్, లైక్ ఇండియాలోనే ఎక్కడికన్నా వెళ్ళాలని చెప్పి. బట్ ఈ ఇయర్ ఇంటర్నేషనల్ ట్రిప్ అయింది కానీ లోకల్గా ఇండియాలో ఎక్కడికి వెళ్ళలేకపోయామన్నమాట. సో నెక్స్ట్ ఇయర్ నుంచి అది అసలు రిపీట్ అవ్వకూడదు, దానికోసం కూడా నేను మనీ సేవ్ చేసుకోవాలి అని చెప్పి అది కూడా ఒక గోల్ లాగా పెట్టుకున్నా. సో ఈ ఇయర్ నేను ఖచ్చితంగా 2 సార్లు వెకేషన్కి వెళ్ళాల్సిందే, విత్ ఫ్యామిలీ, వితౌట్ ఫ్యామిలీ, సోలో, ఏదన్నా అవ్వనివ్వండి. బట్ 6 monthsకి ఒకసారి నేను నేషనల్ ట్రిప్ ఒకటి, ఇంటర్నేషనల్ ట్రిప్ ఒకటి వెళ్ళాల్సిందే. సో దాని రిలేటెడ్ ఇమేజే ఇదనమాట. ఆ ఫ్లైట్ మీరు ఏదైతే చూస్తున్నారో పాస్పోర్ట్ అలా ఉండింది కదా, దాని ఇమేజ్ ఇది అనమాట. 9th గోల్ ఏంటి అని అంటే మనీ అండ్ గోల్డ్. ఇప్పుడు ఒక లేబుల్ నేను ఇక్కడ అంటిస్తున్నాను చూడండి, మనీ ఈజ్ కమింగ్ అని చెప్పి. దాని మీద మనీ ఉంటుంది, ప్లస్ ఆల్సో గోల్డ్ స్టిక్కర్ కూడా ఉంటుంది అనమాట. ఐ మీన్ గోల్డ్ కూడా ఉంటుంది ఆ స్టిక్కర్ మీద. సో ఎవ్రీ వరలక్ష్మి వ్రతానికి నేను ఖచ్చితంగా గోల్డ్ కొంటాను, అది కొంచెం పెద్ద ఐటమే కొంటాను అనమాట. సో ఈ ఇయర్ కూడా నేను మేనిఫెస్ట్ చేస్తున్నాను. నాకున్న గోల్డ్ కలెక్షన్లో ఇంకొన్ని నా విష్ లిస్ట్లో ఉన్నాయన్నమాట. ఆ లిస్ట్లోంచి ఏదో ఒక పెద్ద ఐటెం కొనాలి అని చెప్పి నేను గట్టిగా మేనిఫెస్ట్ చేసి దాని గురించి వర్క్ చేసి మనీ సంపాదించాలి అనేది గోల్. నెక్స్ట్ 10th వన్ వచ్చేసి స్కిన్ అండ్ హెయిర్ కేర్ గురించి కూడా. అండ్ 11th వన్ వచ్చేసి నాకు నా ఇల్లు అంటే చాలా ఇష్టం. సో నా ఇంటి కోసం నేను ఇప్పుడు డెస్పరేట్గా కోరుకుంటుంది ఒక పెద్ద ఫ్రిడ్జ్, ఒక పెద్ద సోఫా, మంచి కంఫర్టబుల్ సోఫా. సో ఆ 2 స్టిక్కర్స్ కూడా అక్కడ వేసాను. అండ్ ఆల్సో హెయిర్ కేర్ గురించి కూడా ఒక స్టిక్కర్ అతికించాను అనమాట, హెయిర్ అండ్ స్కిన్ కేర్. సో ఇంకొకటి ఏంటి అని అంటే నెక్స్ట్ ఇది కాకుండా నేను ఈజీగా చేయగలిగే గోల్ ఏంటంటే ఈ ఇయర్ ఖచ్చితంగా నేను కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలి. ఐ హ్యావ్ టు బీ ఇండిపెండెంట్ ఎట్ ఎనీ కాస్ట్. సో ఇండిపెండెంట్గా ఉండడంలో ఒకటి ఫస్ట్ వచ్చేసి కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలి. నెక్స్ట్ ఇంకొక ఎక్స్ట్రా స్కిల్ నేను ఏదన్నా నేర్చుకోవాలి అనుకుంటున్నా. అపార్ట్ ఫ్రమ్ కంటెంట్ క్రియేషన్, అపార్ట్ ఫ్రమ్ డూయింగ్ మై ఐటీ జాబ్, నాకు మేకప్ అంటే చాలా ఇష్టం. అంటే మేకప్ ఆర్టిస్ట్, లైక్ బ్రైడల్ మేకప్స్ కానీ ఇలాంటివి ఏదైనా నేర్చుకోవాలని ఎప్పటి నుంచో ఉండిందనమాట కోరిక. సో అది ఈ ఇయర్ నేర్చుకుందామని చెప్పి డిసైడ్ అయ్యా. అండ్ స్ట్రిక్ట్లీ నో హెయిర్ కట్ దిస్
ఇయర్. సో నా హెయిర్ మంచిగా పెరుగుతుంది ఏం చేసినా. లైక్ దాన్ని ఇంకొంచెం కేర్ తీసుకొని హెయిర్ కట్ లేకుండా లాంగ్ అండ్ లెంతీ హెయిర్ని మెయింటైన్ చేయాలి ఈ ఇయర్ అని చెప్పి డిసైడ్ అయ్యా. అండ్ లాస్ట్లీ ఐ ఆల్సో వాంటెడ్ టు వర్క్ ఆన్ మై హోమ్ లోన్ తొందరగా నెక్స్ట్ 3 years or 5 yearsలో కంప్లీట్ చేయడానికి హోమ్ లోన్ మొత్తం. అండ్ కన్సిస్టెన్సీ ఆన్ ఎవ్రీథింగ్ దట్ ఐ డూ. సో అది కూడా నేను మెన్షన్ చేసుకున్నాను అనమాట. సో ఆల్మోస్ట్ అన్ని స్టిక్కర్స్ పెట్టేసుకున్నా. ఇంకొక 2 స్టిక్కర్స్ అవి చాలా అవి బాగా రాలేదనమాట. ఒకటి నా ప్రొఫెషనల్ గురించి, ఇంకొకటి బ్రాండింగ్ గురించి. నేను ఇప్పటివరకు కొన్ని బ్రాండ్స్ ప్రమోట్ చేశా, కానీ అందులో ఏవి పెద్ద బ్రాండ్స్ కాదు, అన్ని చిన్న చిన్న బ్రాండ్సే. సో నేను ఇయర్ గట్టిగా కోరుకుంటుంది ఏంటంటే పెద్ద బ్రాండ్స్తో అట్లీస్ట్ ఒక 5 to 6 పెద్ద బ్రాండ్స్తో పని చేయాలి అని చెప్పి. సో ఆ స్టిక్కర్ మిస్ అయిందనమాట. అది అతికించాలి. నెక్స్ట్ వ్లాగ్లో ఎప్పుడైనా అతికించేటప్పుడు షూట్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ ద లాస్ట్ థింగ్ దట్ ఐ వాంటెడ్ టు డూ ఈజ్ ప్రేయింగ్ గాడ్ ఎవ్రీ డే. అంటే నేను ఎప్పుడు కొన్ని పనుల వల్ల నాకు పొద్దునే లేచి దీపం పెట్టడం కుదరదు అనమాట కృష్ణుడి ముందు. సో అది ఎప్పుడు ఒక 2 రోజులు చేస్తా, 3వ రోజు మానేస్తా. నౌ ఐ రియలీ డోంట్ వాంట్ టు డూ దాట్. అండ్ అందులో కూడా కన్సిస్టెన్సీ, ప్రతిరోజు దేవుడి ముందు ఒక చిన్న దీపం పెట్టి మనస్ఫూర్తిగా 2 నిమిషాలైనా 10 నిమిషాలైనా 5 నిమిషాలైనా మనస్ఫూర్తిగా అది చేయాలని చెప్పి అనుకుంటున్నా. సో ఇందులో ఏది ప్రొఫెషనల్ గ్రోత్ గురించి లేదు, ఎందుకంటే నేను పెద్దగా దానిలో గ్రో అవ్వాలనుకోవట్లేదు. ఇప్పుడున్న పొజిషన్ ఉంటే చాలు అని అనుకుంటున్నాను అనమాట. సో అందుకని దీని మీద మెన్షన్ చేయలేదు. అండ్ నా ఈ విజన్ బోర్డ్ నా అద్దానికి ఆపోజిట్లో ఫిక్స్ చేసుకున్నా, సో దట్ ఇట్ రిఫ్లెక్ట్స్ ఈచ్ అండ్ ఎవ్రీ డే. నేను ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నప్పుడు, ఈ రూమ్లోకి వచ్చినప్పుడు ప్రతిసారి ఈ అద్దంలో ఇది రిఫ్లెక్ట్ అయ్యి నన్ను నేను చూసుకుంటున్నప్పుడు కూడా నా గోల్స్ నాకు గుర్తొస్తాయి. సో అందుకని ఇదే రైట్ ప్లేస్ అని చెప్పి ఇక్కడ ఫిక్స్ చేశాను అనమాట. సో ఇది నా విజన్ బోర్డ్, ఇవి నా థాట్స్. లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ హౌ డిడ్ యూ ఫీల్ అని చెప్పి. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో రియలీ వెరీ సూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. ఐ హోప్ ఈ వీడియో మీకు బోర్ కొట్టి ఉండదు.